తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్. రాజమండ్రి నుండిగా తిరుపతికి నేరుగా ఫ్లైట్ సర్వీస్ ప్రారంభం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలతో సహా పలు ప్రాంతాలకు చెందిన తిరుపతి వెంకన్న స్వామి భక్తులకు, ప్రజలకు గుడ్ న్యూస్. రాజమండ్రి నుండి తిరుపతి క్షేత్రానికి నేరుగా ఫ్లైట్ సర్వీసును ప్రారంభించిన ఎంపీ పురంధరేశ్వరి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రాజమండ్రిలో ప్రారంభోత్సవ వేడుకల్లో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి సిటీ అర్బన్ ఎమ్మెల్యే శ్రీనివాసరావు, గోరంట్ల బుచ్చి చౌదరి, మంత్రి కందుల దుర్గేష్, ప్రోడా చైర్మన్ ఒడ్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, ఎమ్మెల్సీ సోమ్య వీర్రాజు, అక్కిన మున్కోటేశ్వరరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. రాజమండ్రి నుండి మంగళవారం, గురువారం, శనివారాల్లో 3 రోజుల పాటు తిరుపతికి ఫ్లైట్ సర్వీసు ప్రారంభం కావటం శుభ పరిణామమని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వివరించారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తదితర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. మరి మీరు ఈ సర్వీసును వినియోగించుకుంటారా? ఇంకెందుకు ఆలస్యం? వివరాలు మీరే చూడండి. గుడ్ మార్నింగ్ మినిస్టర్ గారు అండ్ గుడ్ మార్నింగ్ ఎంపీ గారు and all other dignitaries who have gathered there. And indeed it's a great pleasure to all of us that we have been part of this wonderful occasion. And అద్భుతమైన కార్యక్రమాలు తిరుపతికి ఈ ప్రాంత ప్రజానీకం తిరుపతి కోసం ఈ విషయాన్ని గతంలో ఢిల్లీ, ముంబై ఫ్లైట్లు ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీలేష్ రామ్మోహన్ నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా కుటుంబంలో ట్రాన్స్ఫర్ చంద్రబాబు నాయుడు గారితో కూడా ఇది ప్రస్తావించడం జరిగింది. అందరి కృషితో ఇవాళ రాజమహేంద్రవరం నుంచి తిరుపతి ఫ్లైట్ని మనం ప్రారంభించడం చాలా అదేవిధంగా ఎక్కువ మంది భక్తులు వారణాసి కానీ శబరిమల కానీ వెళ్ళే భక్తులు ఉన్నారు. కోసం కొచ్చికి వారణాసికి కూడా ఫ్లైట్ కనెక్టివిటీ రావాలని కోరుతా ఉన్నారు. అది నోటిఫికేషన్స్లో కూడా పెట్టడం జరిగింది. మంత్రి గారు దీనిపైన తక్షణమే స్పందించి వారణాసి, కొచ్చికి కూడా కనెక్టివిటీ ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు వాసు గారు కూడా పిలిచి కనెక్టివిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో పొటెన్షియల్ ఏరియా నుంచి ఏ ఫ్లైట్ వెళ్ళినా ఫుల్ ఆక్యుపెన్సీ పడుతుందని ఇప్పుడే మంత్రి గారు కూడా స్పష్టం చేశారు. రామ్మోహన్ నాయుడు గారు వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రోడ్స్, రైల్వేస్ వీటితో పాటు ఎయిర్ కనెక్టివిటీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నరేంద్ర మోడీ గారి రామ్మోహన్ నాయుడు గారికి, ఎంపీ గారు పురంధరేశ్వరి గారికి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.